మన దేవుని పరిశుద్ధ నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటా ఉన్నాను. ప్రార్థించుకుని దేవుని వాక్యం ధ్యానం చేస్తాను. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాము. మీరు ఘనమైనటువంటి వాడవు, పరిశుద్ధుడవు. నీకు స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ యొక్క జీవం కలిగినటువంటి మాటల కోసం వేచి ఉండగా దయచేసి మీరు మాతో మాట్లాడమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 19వ వచనం. నేను అందరి విషయము స్వతంత్రుడనై ఉన్నను, ఎక్కువ మందిని సంపాదించుకున్నటకై అందరికి నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. పౌలు యొక్క స్వతంత్రత గురించి మాట్లాడుతూ ఉన్నాడు. దాని విషయంలో తనకున్నటువంటి స్వతంత్రతను నొక్కి వక్కానిస్తా ఉన్నాడు. తను బానిసత్వంలో లేడు, అంతేకాకుండా ఎవరిపైన ఆధారపడి లేడు. కనీసము జీవనోపాధి విషయంలో కూడాను ఎవరిపైన కూడా ఆధారపడలేదు. తనకెంతగానో స్వేచ్ఛ ఉన్నది. అయితే ఎక్కువ మందిని సంపాదించుకొనుటకై అందరికీ నన్ను నేనే దాసునిగా చేసుకుంటుని. ఎక్కువ మందిని రక్షించటానికి పౌలు ఏం చేస్తా ఉన్నాడో చూసినట్లయితే, మొట్టమొదటిగా అందరికీ తను తానే దాసునిగా చేసుకున్నాడంట. అంటే సేవకునిగా చేసుకున్నాడు. సేవకునిగా ఉంటే అనేక మందిని రక్షించవచ్చని అర్థం ఇస్తా ఉన్నది. పౌలుకున్నటువంటి స్వేచ్ఛను వినియోగించుట కంటే, ఆ స్వతంత్రతను వినియోగించుకోవటం కంటే, దాసుడిగా ఉంటే, స్వేచ్ఛగా ఉన్నప్పటికంటే కూడాను అనేక మందిని దాసునిగా ఉన్నప్పుడు రక్షించవచ్చని పౌలు ఇక్కడ తెలియజేస్తా ఉన్నాడు. అంటే సేవకునిగా ఉండేటువంటి విషయంలో వచ్చేటువంటి ప్రయోజనము అనేకులకు ప్రయోజనకారిగా ఉండొచ్చు. యేసుక్రీస్తు వారు పరలోకంలో సింహాసనం మీద ఉన్నాడు. అయితే మన మధ్యకు ఆయన దాసునిగా వచ్చాడు. దాసుని రూపము ధరించుకొని సేవకునిగా ఆయన మన మధ్యకు వచ్చాడు. కాబట్టి తనకున్నటువంటి స్వతంత్రతను పక్కన పెట్టేసి, తనకున్నటువంటి ఆధిక్యతలను, ఆ ఉన్నతిని, అధికారాన్ని క్రీస్తు పక్కన పెట్టి మన మధ్యకు ఆయన దాసునిగా, సేవకునిగా మన మధ్యకు వచ్చాడు. అంటే దాని వలన ప్రయోజనం ఉంటుందని అర్థమిస్తా ఉన్నది. మనకి ఎంతగానో దాని వలన ప్రయోజనం ఉంటుంది. కనుకనే ఆయన వచ్చాడు. మన మధ్య సేవ చేయడానికి ఆయన వచ్చాడు. కనుక అది లోకమంతటికి కూడా ప్రతి మనిషికి కూడా ప్రయోజనకరము. అదే పంధాన్ని, అదే మార్గాన్ని పౌలు అనుసరిస్తా ఉన్నాడు. తనకున్నటువంటి స్వతంత్రతను పక్కన పెట్టాడు. తనకున్న అధికారం ఉన్నది, తనకి అధికారాన్ని కూడా తను వినియోగించుకోవటం లేదు. కానీ తను దాసునిగా చేసుకుంటం ద్వారా అనేకులకు ప్రయోజనకరంగా ఉంటుంది. అనేకులకు సువార్తను ప్రకటించవచ్చు. తద్వారా ఎక్కువ మందిని రక్షించవచ్చు అన్నటువంటి ఆ ఉద్దేశంతో పౌలు తాను ఎవరి యొక్క ప్రోద్బలం లేదు, అదే చెప్తా ఉన్నాడు. నన్ను నేనే దాసునిగా చేసుకుంటా ఉన్నాను. నన్ను నేనే దాసునిగా చేసుకుంటా ఉన్నాను. ఎవరి యొక్క ప్రోద్బలం లేదు ఇందులో, ఎవరు యొక్క అధికారం నా మీద పనిచేయట్లేదు. అయితే క్రీస్తు ప్రేమ చేతనే నేను ఈ విధంగా నేను దాసునిగా చేసుకున్నాను. పౌలు ఒకసారి ప్రస్తావిస్తాడు, క్రీస్తు ప్రేమ నన్ను బలవంతము చేయుచున్నది. ఎందుకంటే వారికి సేవ చేయనట్లుగా, వారు రక్షించబడినట్లుగా పౌలు ఎంతగానైనా తాను సేవకుని యొక్క స్థాయికి దాసుడిగా
ఎంత స్థాయికైనా కానీ వెళ్ళటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. యేసుక్రీస్తు వారు శిష్యుల పాదములను కడిగినట్లుగా. ఇప్పుడు ఉద్దేశం ఏంటంటే రక్షించాలి, అనేక మందిని రక్షించాలి. కొద్ది మందితో ఏమాత్రం కూడా సంతృప్తి పడటం లేదు. నేనేం చేస్తే అనేక మంది రక్షించబడతారు, ఏ విధంగా వ్యవహరిస్తే వారిని నేను క్రీస్తు కొరకు సంపాదించగలను అన్నదే పౌలు యొక్క అంతరంగ ఉద్దేశం. కనుకనే ఈ మార్గంలో నడుస్తా ఉన్నాడు. ఇది క్రీస్తు నడిచినటువంటి మార్గము, పౌలు యొక్క సొంత మార్గం ఏమీ కూడా కాదు, మనము కూడా నడవలసినటువంటి మార్గమై ఉన్నది. చూడండి, మన యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలను మనం ఎప్పుడు కూడా పక్కన పెట్టాలి, మన అధికారాలను కూడా పక్కన పెట్టాలి. ఎందుకంటే ఒకరిని రక్షించే నిమిత్తము ఆ విధంగా చేయవచ్చు, చెయ్యాలి కూడాను. మన ప్రభు మనకు నేర్పించినటువంటి పాఠము, చూపించినటువంటి మార్గము, విధానము. కనుక మనము అతిశయాలను పక్కన పెడదాము, మన యొక్క గౌరవ మర్యాదలను పక్కన పెడదాము. నేను గౌరవించబడాలి, నేను ఈ స్థాయిలో ఉన్నాను, నాకు గౌరవం దక్కాల్సిందే అని పోరాటాలు చేయవద్దు. మిమ్మల్ని ఎవరైనా కానీ ఒక మాట అంటే పోయేదేం లేదు, వచ్చే నష్టం కూడా లేదు. వారు నేను అనేటువంటి మాట ఏదైతే ఉన్నదో అది నిజమైతే నువ్వు సరి చేసుకోవాలి. వారు అనేటువంటి మాట తప్పు అయితే దాని గురించి నువ్వు ఆలోచించాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. ఈ రెండిటి విషయంలో కూడాను అభ్యంతర కారణం ఏమీ లేదు. ఎదుటి వారి మీద అభ్యంతర పడాల్సినటువంటి అవసరం ఏమీ కూడా లేదు. గౌరవ మర్యాదల కోసం పోరాటాలు చేయకండి. పోరాటాల ద్వారా మీరు ఎప్పుడూ కూడా గౌరవించబడరు. క్రీస్తు తాను విమర్శించబడి, నిందింపబడి, అవమానపరచబడి ఎక్కువగా గౌరవించబడుతుంది ఆయనే. గౌరవ మర్యాదల కోసం ప్రాకులాడేటువంటి వారు ఈ మార్గంలో నడవలేరు. ఇది శిలువ మార్గం. నీ భర్తను రక్షించుకునేటువంటి క్రమంలో నువ్వు తగ్గి ఉండాలి. నీకున్నటువంటి న్యాయపరమైనటువంటి హక్కులను, స్వేచ్ఛను వదులుకోవాల్సి రావచ్చు. నీ భార్యను రక్షించేటువంటి క్రమంలో కూడా నీకున్నటువంటి అధికారాన్ని పక్కన పెట్టి నువ్వు దాసుడిగా మారవలసి ఉంటుంది. తగ్గించుకుంటే వచ్చే నష్టమేమీ లేదు. చాలా మంది భావించినట్లుగా తగ్గించుకుంటే అది అవమానం అనుకుంటారు, కానీ అది ఘనతని వారు గ్రహించాలి. యేసు చెప్పాడు, తను తగ్గించుకుని వాడు హెచ్చింపబడిన అని చెప్పాడు. ఇది దేవుని యొక్క మాట కనుక ఇది సత్యము. నువ్వు ఎంతగా తగ్గించుకుంటావో అంతగా హెచ్చించబడతావు. అది మంచి ప్రయోజనం కోసము తగ్గించుకోనవచ్చును. కాబట్టి పౌలు యేసు యొక్క మార్గంలో నడుస్తా ఉన్నాడని మనకి తెలియజేయబడతా ఉన్నది. తను అధికారము లేనటువంటి వాడిగా ఉన్నాడు, అధికారము కలిగి కూడాను, స్వేచ్ఛ స్వతంత్రాలు ఉండి కూడాను స్వేచ్ఛ స్వతంత్రాలు లేనటువంటి వాడిగా ఉన్నాడు. మీరు కూడా ఇటువంటి మనస్సును ధరించుకోనండి. మీరు సేవ చేయడానికి ఇష్టపడండి. సేవ చేయడం అంటే ఇలాగ బోధించడం గురించి మాట్లాడలేదండి. మీరు ఇతరులకు దాసులుగా ఉండటం గురించి ఏమాత్రము కూడా దాన్ని చులకనగా భావించవద్దు. సర్వీస్ చేయటాన్ని చులకనగా అంటే తక్కువగా భావించవద్దు. మీకెవరైనా కానీ పని కానీ బాధ్యతలు చెప్తా ఉన్నప్పుడు దానిని ఘనతగా స్వీకరించండి. ఆ పని చేయగలరని అర్థం ఇస్తా ఉన్నది మీరు. ఆ పని చేయండి, మీరు సంతోషంగా చేయండి. అంతేగాని నేను దాసుడిని, నేను సేవకురాలిని అన్నటువంటి దృక్పథం నుంచి బయటికి రండి. మనము పని చేయడానికే పిలువబడ్డాము. యేసుక్రీస్తు వారి యొక్క మార్గంలో నడవటానికే పిలువబడ్డాం. కనుక ఆయన ఏ మార్గంలో నడిచారు నువ్వు ధ్యానించినట్లయితే నువ్వు ఎప్పుడు కూడా సిగ్గుపడవు. ఆ విధమైనటువంటి మార్గంలో నడవటానికి నువ్వు సిగ్గుపడవు. పౌలు ఇంకాను కొనసాగిస్తా ఉన్నాడు. యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటిని, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని సంపాదించుకున్నటకు నేను ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినాను, ధర్మశాస్త్రమునకు లోబడిన వారిని వలె ఉంటిని.
యూదులను సంపాదించుకున్నటకు యూదులకు యూదుని వలె ఉంటుంది. పౌలు యూదుడు కాదా? పౌలు యూదుడే. అయితే రోమా పౌరసత్వం ఉన్నది పౌలుకి. జన్మతః రోమియుడు, అయితే పుట్టుకతో యూదుడు. యూదులకు నేను యూదుల వలె ఉంటిని. అయితే క్రీస్తు యేసుని స్వీకరించినాడు పౌలు. క్రీస్తు శిష్యుడిగా అపోస్తలుడిగా ఉన్నాడు. ఇప్పుడు యూదా సంబంధమైనటువంటి మతపరమైనటువంటి ఆచార వ్యవహారాల నుంచి పౌలు పూర్తిగా విమోచించబడ్డాడు. విశ్వాసం ద్వారా రక్షించబడ్డాడు. ఎందుకంటే క్రియల ద్వారా రక్షించబడలేరు కనుక. అయితే యూదులు ఇంకను కూడా అదే మార్గంలో ఉంటా ఉన్నారు. కొంతమంది యూదులు అయితే వారిని రక్షించేటువంటి విషయంలో ఆయన యూదుల వలె ఉన్నాడు, యూదుడు వలె ఉన్నాడు. అంటే పౌలు వారితో సహవాసం చేస్తామన్నాడు. అంటే తెగిన దాకా వాదనలు పెట్టుకోనకుండా వారిలో ఒకడి వలె ఉండి వారిని నెమ్మదిగా క్రీస్తు తట్టు తిప్పునట్లుగా పౌలు యొక్క ఉద్దేశం అదే. చాలాసార్లు వాదనల ద్వారా సమస్యలు పరిష్కారం అవ్వవు. సమస్యలు వాదనల ద్వారా పరిష్కారం అవ్వవు, పెద్దవవుతాయి. అయితే పౌలు వారిలో ఒక్కడిగా ఉన్నాడు. ఇప్పుడు మన ప్రభు అయినటువంటి క్రీస్తు మన మధ్య మనలో ఒకడిగా ఉన్నాడు. ఆయన పాపము లేని వాడిగా ఉన్నాడు. గమనించాలి, అందరూ పాపులే ఆయన తప్ప. మనుషులందరూ పాపులే ఆయన తప్ప. అయితే ఆయన మన మధ్యలో ఒకడిగా ఉన్నాడు. అయితే పాపిగా ఎంచబడ్డాడు, కానీ పాపి కాడు ఆయన. మన మధ్యలో మనలో ఒకడిగా ఉన్నాడు. అయితే ఆయన దేవుడు. పౌలు కూడా అదే మార్గాన్ని అనుసరిస్తా ఉన్నాడు. వారిలో ఒకడిగా ఉన్నాడు. అయినా కానీ వారి యొక్క ఆచార వ్యవహారాలను అతను ఏమాత్రం కూడా యూదా సంబంధమైనటువంటి ఆచార వ్యవహారాలను పాటించకుండా విశ్వాసమునే అనుసరిస్తా ఉన్నాడు. ఎందుకంటే వారిని క్రీస్తు తట్టు తిప్పునట్లుగా, క్రీస్తు వైపుకి వారిని మళ్లించినట్లుగా. ధర్మశాస్త్రమునకు లోబడిన వాడను కాకపోయినప్పటికీ ధర్మశాస్త్రమునకు లోబడిన వాని వలె ఉన్నాను. దేవుని విషయమై ధర్మశాస్త్రము లేని వాడను కాను, కానీ క్రీస్తు విషయమై ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడను. క్రీస్తు విషయమై దేవుని యొక్క ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడు తను తాను ధర్మశాస్త్రమునకు క్రీస్తు సమాప్తి అయి ఉన్నాడు. ఆ విధంగా ధర్మశాస్త్రమునకు లోబడినటువంటి వాడను. ఎందుకంటే ధర్మశాస్త్రము లేని వారిని సంపాదించుకున్నటకు ధర్మశాస్త్రం లేని వారికి ధర్మశాస్త్రము లేని వాని వలె ఉన్నాను. అంటే అన్ని జనుల విషయం వచ్చేసరికి, ఇప్పుడు యూదుల విషయం వచ్చేసరికి ధర్మశాస్త్రం ఉన్నటువంటి వాని వలె ఉన్నాడు. అయితే అన్ని జనుల దగ్గరికి వచ్చేసరికి ధర్మశాస్త్రము అన్ని జనులకు లేదు కనుక వారి మధ్య ధర్మశాస్త్రము లేని వాని వలె ఉంటా ఉన్నాడు. ఆ రోజుల్లో కొరింథీలో తత్వవేత్తలు ఉండేటువంటి వారు, వారితో తర్కించేటువంటి వాడు, వారితో మాట్లాడేటువంటి వాడు, వారితో మాట్లాడి వారిని ఏ విధంగానైనాను క్రీస్తు వైపునకు తన యొక్క మాటల ద్వారా వారి దగ్గరికి ఏ విధంగా వచ్చేటువంటి వాడు అంటే ధర్మశాస్త్రం లేని వాడి వల్లే వచ్చి దేవుని యొక్క వాక్యము మాట్లాడేటువంటి వాడు. అది ధర్మశాస్త్రం ఉన్నటువంటి లోతైన సత్యాల గురించి వారితో మాట్లాడి దేవుని గురించి వారికి తెలియజేయాలన్నటువంటి పౌలు యొక్క ఉద్దేశమైనది. వారితో మాట్లాడేటువంటి ఉద్దేశము ఏమీ లేనివాడిగా వచ్చేవాడు వారి దగ్గరికి. అయితే దేవుని గురించి వారికి వారి యొక్క మార్గంలోనే వారికి బోధించేటువంటి వాడు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే సువార్త చాలా గొప్పది. అయితే సువార్తను అందించేటువంటి విషయంలో వివేకము కలిగి ఉండాలి. సాధు సుందర్ సింగ్ గారు అన్నాడు ఏమనంటే, సువార్తను నేను భారతీయుల పాత్రలో అందిస్తా ఉన్నానని చెప్పాడు. అంటే ఆయన భారతీయుడిగా ఉండి భారతీయ పాత్రలు, అంటే సువార్త యొక్క సత్యం మారలేదు. అయితే ఆయన అందించేటువంటి విధానం అనేది వారికి అందించగలిగినట్లుగా ఉండేది. తనేదో వేరైపోయి, తనేదో ప్రత్యేకంగా ఉండిపోయి, తనేదో తన యొక్క స్వేచ్ఛ స్వతంత్రాలతో తను ఒక ఋషిలాగా, లేదంటే అందరికి వేరైపోయి అందరికి దూరంగా, సమాజం నుంచి దూరంగా ఉండి నేను ఒక్కడనే ఒక ప్రత్యేకమైనటువంటి వ్యక్తిని, నేను రక్షించబడ్డాను, మీరందరూ కూడా రక్షించబడలేదు అన్నటువంటి ఆ వ్యత్యాసాన్ని చూపించకుండా వారి మధ్య ఒకడిగా ఉంటూ
వారి మధ్యకు వెళ్ళి వారి మధ్యలో నివసిస్తూ వారి వలె వ్యవహరిస్తూ వారిని మార్చున్నట్లుగా ఆయన ఆ విధంగా చేశారు. అయితే సువార్తను చెప్పే విషయంలో ఏమాత్రం కూడా తేడా చేయలేదు. ఆటవిక జాతుల మధ్యకు వెళ్ళినటువంటి మిషనరీలు మొట్టమొదటిగా వారిలో ఒకళ్ళ వల్లే ఉండేవాళ్ళు. మేము మేము మీకు ప్రత్యేకము కాదు, మీకంటే వేరుగా మేము లేమని చెప్పి వారి వలె జీవన శైలిని అనుకరించారు. వారు ఎటువంటి జీవన శైలి అనుసరించారు, వీరు కూడా అదే జీవన శైలి అనుకరించారు. అయితే వీరి జీవన శైలి వేరు కదా. అయితే వారి వలె ధరించేవారు, వారి తినటువంటి పాత్రల్లోని వీరు కూడా ఆహారం వేసుకొని తినేటువంటి వారు. అయితే వారి యొక్క ఆహారమునే, వారు తరచుగా తినేటువంటి ఆహారంని వీరు కూడా తినేటువంటి వారు. వారు ఏదైనా ఆహారం ఇచ్చినప్పుడు వీరు స్వీకరించేటువంటి వారు, మేము తినము, ఇది మేము తినేటువంటి ఆహారం కాదు అనేటువంటి వారు కాదు. అయితే వారు ఎంతగానో శుభ్రంగా చేసేటువంటి వారు కాదు, అయినప్పటికీ కూడా తగ్గించుకున్నారు. తమ్మును తాము తగ్గించుకున్నారు. ఆ విధంగా వారు వారిలో ఒకరిగా ఉంటూ వారిని రక్షించినట్లుగా. అప్పుడు ఏం జరుగుతుందంటే వారు సువార్తను అంగీకరించటం అనేది సులభమైపోతుంది. ఆ విధమైనటువంటి పాత్రలోకి ఒదిగిపోయి వారికి సత్యాన్ని, క్రీస్తు యొక్క సత్యాన్ని అందించగలిగాడు పౌలు. కాబట్టి మనం ఇతరులను రక్షించేటువంటి విషయంలో మన మీద గొప్పవారం అన్నట్లు, మనకేదో స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నట్లుగా, లేదంటే ప్రత్యేకించబడినటువంటి వారం అన్నట్లుగా ఆ విధమైనటువంటి భావజాలాన్ని ప్రదర్శిస్తే మనం ఎప్పుడు కూడా వారితో మాట్లాడలేము, కనీసము వారితో కరచాలనము కూడా చేయలేము. లోకం అంతా కూడా పాపులు అన్నట్లుగా మీరు చూడాల్సినటువంటి అవసరం ఎంత మాత్రం కూడా లేదు. తగ్గించుకోండి. మనము కూడా ఎక్కడి నుంచి వచ్చామో గ్రహించాలి. రక్షించబడక మునుపు మనం ఎంత భయంకరమైనటువంటి పాపులం అన్నది మనం జ్ఞాపకం చేసుకోవాలి. మన యొక్క రక్షణ నిమిత్తము మన దగ్గరికి వచ్చినటువంటి వారు ఎంతగా తగ్గించుకొని వచ్చారు. వారు మనల్ని వేరు చేయకుండా మన మధ్యలోకి వచ్చి మనలను క్రీస్తు తట్టు తిప్పినట్లుగా మనము కూడా ఇతరుల విషయంలో అదే విధమైనటువంటి మార్గమును అనుసరించినట్లయితే మనం ఇతరులను రక్షించగలము. మనకి ఇవ్వబడినటువంటి బాధ్యత ఏదైతే ఉందో అది మనం చేయాలి. ఇతరులను రక్షించాలి, ఇతరులను క్రీస్తు తట్టుకు నడిపించాలి. ఆ నడిపించే విషయంలో పౌలు యేసును అనుసరించినట్లుగా మనము కూడా పౌలును అనుసరించవచ్చు. 22వ వచనము, బలహీనులను సంపాదించుకుంటకు బలహీనులకు బలహీనుడనైతిని, ఏ విధము చేతనైనా కొందరు రక్షింపవలనని అందరికీ అన్ని విధములా వాడనై ఉన్నాను. ఏ విధము చేతనైనా కొందరిని రక్షించాలి నేను. అది పౌలు యొక్క లక్ష్యమై ఉన్నది. దానికోసము తను ఎంతగా తగ్గించుకొనగలడో అంతగా తగ్గించుకుంటా ఉన్నాడు. బలహీనులను సంపాదించుకోవడానికి వారి మధ్యకి వెళ్ళి తను కూడా బలహీనుడు వలె ఉంటా ఉన్నాడు. అది కేవలము నటన కాదు. పౌలు బలహీనుడే, మరియు నేను సువార్తలో వారితో పాలివాడనగుటకై దాని కొరకే సమస్తమును చేయుచున్నాను. సువార్త నిమిత్తమే నేను సమస్తము కూడా చేస్తా ఉన్నాను. ప్రతి దాన్ని కూడా ఓర్చుకుంటా ఉన్నాను, సహించుకుంటా ఉన్నాను, తగ్గించుకుంటా ఉన్నాను. నా యొక్క స్వేచ్ఛను, స్వతంత్రాన్ని నేను పక్కన పెడతా ఉన్నాను. నాకున్నటువంటి అధికారాలను పక్కన పెడతా ఉన్నాను. నేను ఏ విధంగా రక్షించగలను అన్న దాని గురించినటువంటి ఆలోచన తప్ప మరి ఏ ఆలోచన లేదు. అయితే పౌలు నడిచినటువంటి మార్గము క్రొత్తది కాదు, కానీ యేసు నడిచినటువంటి మార్గమే. దీన్ని మీరు గనక బాగా ధ్యానించినట్లయితే మీ గృహాలలో రక్షించబడినటువంటి వారిని రక్షించుకోవటం అనేది చాలా సులభం అవుతుంది. పోరాటాలు చేయకండి. ప్రభువు ఎక్కడ కూడా పోరాటాలు చేయలేం. ఆయన ఓర్చుకున్నాడు, సహించుకున్నాడు, తగ్గించుకున్నాడు, సేవ చేశాడు. ఈ విధమైనటువంటి స్వభావము, క్రీస్తు స్వభావం మనం ధరించుకోవాలి.
నీకున్నటువంటి అధికారాన్ని ఉపయోగించుకోనకుండా నువ్వు తగ్గించుకుంటే మేలు జరుగుతుంది. ఒక పరుషమైనటువంటి మాట మాట్లాడటం కంటే ప్రేమతో కూడినటువంటి మాట ఎదుటివారి జీవితంలో కార్యము చేస్తుంది. మీరు ఈ దినము నుండి మీరు తగ్గించుకోవటం అనేది సాధన చేయండి. అది సాధన ద్వారానే సాధ్యమవుతుంది. మీరు ఎల్లప్పుడూ కూడా యేసుని చూడండి. ఆయన యొక్క గొప్పతనాన్ని గురించి ముందు ధ్యానించండి. తర్వాత ఆయన యొక్క సాత్వికమైనటువంటి తగ్గింపుని గురించి మీరు ధ్యానించండి. మనకేది లేకపోయినా కానీ మనం అతిశయిస్తూ ఉంటాము. అన్నీ కూడా ఉన్నట్లుగా మనం భావిస్తూ ఉంటాము. ఏమి ఉండవు. మనకున్నటువంటి అతిశయాలన్నీ కూడా కొట్టివేయబడేవే. అవి శాశ్వత కాలం ఉండేవి కూడా కాదు. కానీ దాన్ని చూసి మనము ఎంతగానో హెచ్చించుకుంటా ఉంటాం. అది సరికాదు. దేవుని ఎదుట నీ హెచ్చింపునకు కారణం హేతువు ఏదంటే అది క్రీస్తు యేసు యొక్క స్వభావమే ఉన్నది. తగ్గింపు మార్గము ద్వారానే మనము దేవుని సన్నిధికి చేరగలము. మనల్ని మనం తగ్గించుకోవాలి, దీనులుగా చేసుకోవాలి. కాబట్టి ఇది అనేకుల యొక్క రక్షణ కొరకు కూడా ఉపయోగపడుతుంది ఇది. కాబట్టి మనం అహంకారులుగా ఉండకూడదు. మనకున్నటువంటి అధికారాల గురించి వాటన్నిటి గురించి పోరాటాలు చేయకుండా మనం తగ్గించుకోవాలి. నేను ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడగలను? సరే, నువ్వు సేవ చేయలేకపోతే, ఇతరులకు స్వార్థ ప్రకటించలేకపోతే నేను ఇతరులకు ఏ విధంగా ఉపయోగపడగలను? ఇతరులకు నేను ఏ విధంగా మేలు చేయగలను? నేను అంటాను, ముందు కుటుంబంలో దాన్ని ప్రారంభించండి. కుటుంబంలో ప్రారంభించండి. ఎక్కువ పని చేస్తా ఉన్నా నేను, నాకు పని నువ్వేమాత్రము కూడా పంచుకోవటం లేదని వాదన చేయకండి. మీరు చెయ్యండి. దేవుడి యొక్క సహాయం కోసం వేడుకోండి. దేవుడి యొక్క బలం కోసం అడగండి. అంతేకాకుండా సంతోషంగా చేయాలి. హృదయంలో నొచ్చుకోకూడదు. నేనే చేస్తున్నాను అన్నటువంటి భావన ఉన్నప్పటికీ కూడా, బయటికి మాట్లాడినప్పటికీ కూడా దాన్ని నొచ్చుకోకుండా సంతోషంగా చేయాలి. మనం చేసేటువంటి ప్రతి పని కూడా సంతోషంగా చేయాలి. అది ఎక్కువ బాధ్యత అయినప్పటికీ కూడా, ఎక్కువ పని అయినప్పటికీ కూడా, నీ యొక్క జీవిత భాగస్వామి దానిని పంచుకోవడానికి ఇష్టపడినప్పటికీ కూడా సంతోషంగా చేయండి. ఏ పని అయినా కానీ సంతోషంగా చేయండి. ప్రభువుకి చేసినట్లుగా చేయండి. అదే చెప్తారు కదా, మీ అధికారులకు లోబడి ఉండుడి, వారికి సేవ చేయుడి. ఏ విధంగా అంటే ప్రభువుకి చేసినట్లుగా వారికి సేవ చేయండి అన్నాను బైబిల్లో. కనుక మనము ఆ విధంగా దేవుడికి చేసినట్లుగా చేయాలి. ప్రభు దగ్గరికి వెళ్తే ప్రభు అదే చెప్తాడు, ముందు నీకు కనపడేటువంటి మనుషులకు నువ్వు సేవ చెయ్యి. సంతోషం, నువ్వు ఇతరులకు ఉపయోగపడుతున్నావు అంటే దాన్ని బట్టి సంతోషించాలి. నువ్వు ఇతరులకు భారంగా ఉండకూడదు. ఇతరుల యొక్క బాధ్యతలు కూడా నువ్వు భరిస్తా ఉన్నావంటే దాని విషయం కూడా సంతోషించండి. ఇతరులకు నీ పని వలన ఉపయోగము మేలు కలుగుతుందంటే మరింతగా సంతోషించండి. అటువంటి అవకాశం ఇచ్చినటువంటి దేవునిని స్తుతించండి. ఇతరులకు గుప్పిలు విప్పి సహాయం చేసేటువంటి అవకాశాన్ని దేనిని కూడా వదులుకోవద్దు. మీ యొక్క శ్రమను ఇతరులకు మేలు కొరకు వాడండి, ఇతరుల ప్రయోజనం కొరకు వాడండి, ఇతరుల యొక్క సహాయార్థం వాడండి, మీ యొక్క ధనమును కూడా వాడండి. మీ యొక్క కాలాన్ని వెచ్చించడానికి ఏమాత్రము కూడా సంశయించవద్దు. అది పెట్టుబడి. పరలోకంలో ఆస్తిని సంపాదించుకోవటానికి దాన్ని పెట్టుబడిగా భావించండి. ఇప్పుడు కూడా నీ యొక్క స్వంత ప్రయోజనాల కోసము నువ్వు వెచ్చించేటువంటి కాలం ఏదైతే ఉందో దానికంటే కూడాను ఇతరుల కోసము ప్రయాసపడేటువంటి ప్రయాస కొరకు వెచ్చించేటువంటి కాలము, అది దేవుని ఎదుట నువ్వు పొందుకునేటువంటి బహుమానానికి లేదంటే జీతానికి అది పెట్టుబడి. ఆలోచించావా? చాలా మంది సనుగుతా ఉంటారు, గొనుగుతా ఉంటారు, వారు గిరిగీసుకుంటా ఉంటారు. ఇది నీ పని, ఇది నా పని, నీ పని నేను ఎందుకు చేయాలి? అటువంటి మనస్సు క్రైస్తవులకి ఉండనే కూడదు. మన యొక్క బరువు బాధ్యతలన్నీ కూడా క్రీస్తు భరించాడు.
మన నిందను ఆయన భరించాడు, నిందనే భరించాడు. పని విషయంలో నువ్వు ఎందుకు చేయడానికి ఇష్టపడలేదు? నువ్వు ఒకటే అనుకో, ఏమంటే నా శక్తి కొలది నేను ప్రయాసపడతాను. ఒకనొక రోజున నీ మీద భారం మోపినటువంటి వారు సిగ్గుపడతారేమో, అయ్యో నేనటువంటి తప్పు చేశానని. మనము చేసే పని వలన ఇతరులలో పరివర్తన రావాలి. ఆ పరివర్తన అనేది మన యొక్క వైఖరిని బట్టి వస్తుంది, మన యొక్క ప్రవర్తనను బట్టి వారిలో పరివర్తన వస్తుంది. క్రీస్తు మన యొక్క పరివర్తనలకు కారణము ఆయనే, ఆయన యొక్క జీవితము, తర్వాత ఆయన యొక్క బోధలు. మనం మారాలనుకోవటం లేదా క్రీస్తు వలె? ఎందుకంటే ఆయనది గొప్ప జీవితము, ఆయనది గొప్ప వ్యక్తిత్వము, ఆయనది గొప్ప స్వభావం ఆయనది. కనుక ఆయన వలె ఉండటానికి మనము ఎల్లవేళలా ప్రయాసపడాలి, ప్రయత్నము చేయాలి. ఆయన తగ్గించుకున్నటువంటి ఆ అట్టడుగు స్థాయికి నువ్వు కూడా తగ్గించుకోవాలి. ఆయన దగ్గరికి ఎంతో మంది వచ్చారు, ఆయనకి ఆహారం తినడానికైనా సమయం లేదు. రోగులను స్వస్థపరుస్తా ఉన్నాడు, సమయం లేదు. కనీసం కొద్దిసేపు విశ్రాంతి తీసుకోవటానికి కూడా సమయం లేదు. కనుక యేసు ఒకసారి తన యొక్క శిష్యులను తీసుకొని అరణ్యంలోకి వెళ్తాడు విశ్రాంతి కొరకు. తన శిష్యులకు లేదు, తనకి లేదు. అయితే అక్కడికి కూడా జనసమూహము వచ్చారు, ఆయనను వెతుకుతా వచ్చారు, ఆయనకి విశ్రాంతి లేదు. అయితే వాళ్ళని చూసి ఆయన కనికర పడతా ఉన్నాడు. విసుగుదల లేదు ఆయనకి. అంటే దాని అర్థము తను ఇంకాను శ్రమ పడటానికే ఇష్టపడతా ఉన్నాడు. వారికి నేను ఉపయోగకరంగా ఉన్నాను, ఎంత మంచిది. వారు నా కోసం వెతుకుతా ఉన్నారు, నా దగ్గర నుంచి వారు పొందుకోవాల్సినటువంటి ప్రయోజనం కోసం వారు ఎదురు చూస్తా ఉన్నారు. నా దగ్గర నుంచి పొందుకున్నటువంటి ప్రయోజనం ద్వారా వారు సంతోషిస్తా ఉన్నారు. సంతోషం కోసం వారు నా దగ్గరికి వస్తా ఉన్నారు, ఎందుకంటే నా దగ్గర నుంచి వారు ప్రయోజనం పొందుకొని స్వస్థత పొందుకోవటం ద్వారా, మేలు పొందుకోవటం ద్వారా, అది మేలు కనుక వారికి సంతోషమే. కనుక వారి యొక్క సంతోషాన్ని చూసి తన యొక్క బాధను మర్చిపోయేటువంటి వాడు క్రీస్తు. మనం ఇతరుల యొక్క సంతోషాన్ని చూసి మన యొక్క బాధను మనం మర్చిపోవాలి. పనిని తప్పించుకోవటానికి చూడొద్దు, పనిని తప్పించుకోవడానికి వంకలు పెట్టొద్దు. నువ్వు చేయగలిగినంత చేయాలి, అది క్రీస్తు మనసు. నువ్వు ఏ విధంగా ఉండాలో చెప్తాను. అదేంటంటే నీ యొక్క సంతోషము ఏమై ఉండాలంటే ఇతరుల యొక్క సంతోషము చూసి నువ్వు సంతోషించేటువంటి వాడిగా ఉండాలి. అది నిజమైనటువంటి సంతోషము, నిజమైనటువంటి ఆనందము. స్వీయ సంతోషం కోసం ఇతరులను బాధ పెట్టుట అనేది నిజమైన సంతోషము కాదు. అది ఇతరుల సంతోషము కోసము నువ్వు పడినటువంటి ప్రయాస ఏదైతే ఉందో అది నీకు నిజముగా ఆత్మతృప్తినిస్తుంది, నెమ్మదినిస్తుంది. కనుక మీరు ఇది మార్గాన్ని ఎంచుకోనండి. ఇతరుల సంతోషం, ఇదంతా కూడా దేవుని యొక్క వాక్యానుసారంగా జరగాలి. పాపం చేసి అన్యాయం చేసి వారి కోసం అబద్ధాలు ఆడి వారిని సంతోష పెట్టడం చేయొద్దండి దయచేసి. ఇదంతా కూడా సత్య జీవితంలో నేను మాట్లాడుతా ఉన్నాను. నేను సత్యానికి వెలుపల ఏమీ కూడా చేయమని మీకు చెప్పట్లేదు. నా సంతోషం కోసం మీరు ఒక అబద్ధం ఆడానంటే మీరు ఆడకూడదు. మనము మొట్టమొదట ప్రభువునే సంతోష పెట్టాలి. కనుక నేను పరిధి దాటి మీరు వెళ్ళకూడదు. ప్రభువుని సంతోష పెట్టుచు ఇతరులకు లోబడి వారికి సేవ చేయాలి. ప్రభువుని సంతోష పెట్టాలి, తర్వాత మనము ప్రజలను సంతోష పెట్టాలి. మనం అందుకోసం నియమించబడ్డాము. వారి యొక్క సంతోషాన్ని చూసి మనం సంతోషించాలి, కానీ వారి యొక్క సంతోషాన్ని చూసి మనము నొచ్చుకోకూడదు, బాధపడకూడదు. దాన్ని ఏమంటారు? అసూయ పడకూడదు, మత్సర పడకూడదు. మత్సరం అనేది నీలో ఏ కోసైనా ఉండకూడదు. మనం కొన్నిసార్లు చూసినట్లయితే మనం చేసేటువంటి ఉద్యోగంలో అనేక మంది పని తప్పించుకుంటారు. వారు పని తప్పించుకోవటం చేత నీ మీద పని భారం పడుతుంది.
ఇప్పుడు ఏం చేయాలి నువ్వు? వారిని పనిలో నిమగ్నం చేసే విషయంలో నువ్వు ఎప్పుడు కూడా విజయం సాధించలేవు. దొంగలు ఎప్పుడు కూడా దొంగలుగానే ఉంటారు. మనం యథార్థవంతులము కనుక, యథార్థ పరులము కనుక మనము మన శక్తి మేర పని చేసి మనం సంతోషిద్దాం. పని తప్పించుకొని ఆనందించడం కంటే పని చేసి సంతోషించడం అనేది అది సరైనటువంటి మార్గము. కనుక గొనగవద్దు. అంటే పని చేసేటప్పుడు ఎప్పుడు కూడా గొనగవద్దు. నీ ఉద్యోగంలో కానీ, నీ గృహంలో కానీ, నువ్వు ఏ పని చేసినా, ఎంత పని చేసినా ఆ విషయంలో సనుగుడు గొనుగుడు ఉండకూడదు. ఒకవేళ ఉన్నట్లయితే కొద్ది పని కూడా నీకు చాలా ఎక్కువగా కనపడుతుంది. నిన్ను పూర్తిగా నిరాశలోకి తీసుకొని వెళ్తుంది. అది ఎంత పనన్నా దాన్ని చేయటానికి ముందు సిద్ధపడు. సంతోషముగా దాన్ని చేయటానికి నువ్వు ఎదుర్కో. పని ఎంతదైనా కానీ అదే విధంగా చేయి. అయితే నీ ఆలోచనలో మాత్రము ఎంత పని చేశాను, నేను అంత పని చేశాను, అంతగా నేను తగ్గించుకున్నాను, ఎంతగా తగ్గించుకున్నాను అన్నది కూడా తీసుకొని రాకూడదు. ఇదంతా కూడాను ప్రభు యొక్క మార్గమే. నేను కేవలము నేను ఈ పని చేయటానికి, నేను ఈ విధంగా నేను ఇతరుల యొక్క ప్రయోజనం కోసము నన్ను అప్పగించుకోవటానికి క్రీస్తు యేసు యొక్క కృపే నాకు తోడై ఉన్నది, క్రీస్తు యేసు యొక్క కృపను బట్టి మాత్రమే దీని అంతా చేశాను అని చెప్పాలి. చివరిలో మళ్ళా దాన్ని హెచ్చించుకోకూడదు. మళ్ళా ఇతరులు దాన్ని చూసి నిన్ను ప్రశంసించేటువంటి ఆ ప్రశంసల కోసం కూడా ఎదురు చూడకూడదు. నువ్వు ప్రభు యొక్క ప్రశంస కోసం ఎదురు చూడాలి. కనుక మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది కదా. మనము నేర్చుకోకపోవటం చేత మనం ఎంత నష్టపోతా ఉన్నాము. మన మనస్సులను ఆక్రమించేదేదో మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల దేవా, నీకు వందనాలు చెల్లిస్తా ఉన్నాం. క్రీస్తు యొక్క తత్వాన్ని మేము అనుసరించాలి. మేము ఇతరులకు మేలు చేసే విషయంలో, ఇతరులకు కొరకు కష్టపడే విషయంలో మేము ఎల్లప్పుడూ కూడాను నొచ్చుకొనకుండా, సనుగు కొనకుండా మేము పని చేసేటువంటి వారముగా చేయండి. క్రీస్తు దాసునిగా వచ్చాడు. ఆయన సేవకునిగా ఇతరులకు సర్వీస్ చేశాడు. కనుక మేము కూడా అటువంటి మనసు కలిగినటువంటి వారముగా ఉండాలి. మేము తప్పించుకొని తిరుగులాడేటువంటి వారముగా కాదు. ఎందుకంటే మీ ఇతరులకు చేసేటువంటి ప్రతి పనికి మీ చేత వెల కట్టబడుతుంది. కనుక నాయన మాకు సహాయం చేయండి. మా యొక్క హృదయంలో ఉన్నటువంటి దుష్టత్వమును తొలగించండి. క్రీస్తు తత్వాన్ని, క్రీస్తు యొక్క వ్యక్తిత్వాన్ని అనుసరించేటువంటి మనస్సు కలిగి మేము ఆ మార్గంలో నడిచేటువంటి వారముగా చేయమని ఈ నీ వాక్యం మా అందరికీ గ్రహింపవేలాగా చేయండి, ఫలింప చేయండి. యేసు క్రీస్తు నామములో వేడి ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సన్నిధి మనకు సదా తోడైండును గాక. ఆమెన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యు ఆల్.